ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్ర మాస జీవిత యాత్రా చరిత్ర 20వ భాగం 29/5/20 అరకు లోయలో ఆయన సాధించినటువంటి గొప్ప విషయాల గురించి మనకు చెప్తున్నారు. అక్కడ ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో గ్రామ నాయుడు అంటే అందులో ఒక పెద్ద ఇలా అన్నాడు, గ్రామ నాయుడు ఇక్కడ మేము చేపట్టిన పథకం ఏమిటో వివరించారు. వారి భాషలో మన పొలాలను ఇతడు ప్రభుత్వానికి అప్పగించాల. ఎవరు? గుమ్మలూరయ్య. దాంతోపాటు దానికంటే లేని చోట నీటి కాలువలు ఏర్పరిచారు. భూములకు బాగా సత్తువ చేసి ఏడాది లేక ఏడాదిన్నర కర్వ వీరి అవసరం తీరగానే మన పొలాలకు మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. ప్రస్తుతం క్యాబేజీ వంటి ఇంగ్లీషు కూరలు పండించి విశాఖలో ఉన్న మిలిటరీ వారికి డబ్బు పుచ్చుకొని సప్లై చేయటం వీళ్ళ పని. అంతేగాని మన పొలాలను ఆక్రమించుకొని ప్రభుత్వానికి చేయటానికి వచ్చిన బాబు కాడు ఇది. మన అదృష్టం కొద్దీ గవర్నమెంట్ వారు ఇటువంటి పనిని ఇక్కడ ప్రారంభించారు కనుక మనమందరం వీరికి తోడ్పడాలి. తిరిగి మరొకసారి చెప్తున్నా, మన భూములను ప్రభుత్వం తీసుకోదు. అని చెప్పేసరికి ఎవరిలో అయితే ఈ ఫాస్టర్ నాపై నేరంగా దుర్బోధ చేశాడు వారే నిలబడి వారి గ్రామ నాయుడితో మాకు ఆ పాస్టర్ అబద్ధాలు చెప్పారు. వాటిని నమ్మి ఈ బాబుపై కోపం తెచ్చుకున్నాం. ఇక్కడ నుండి వెళ్ళగొడదామనుకున్నా. ఇటువంటి చెడ్డ పని చెయ్యమని పురికొల్పారు. పాస్టర్ బాబుని ఇప్పుడే పని పట్టిస్తామని సభలో అన్నా. అప్పుడు నేనందుకొని ఆ పని మాత్రం చెయ్యదు, మాస్టర్కి కూడా మేము చేస్తున్న పని ఏమిటో సరిగా తెలియక దురభిప్రాయపడి ఉండొచ్చు. నిజాన్ని చెప్పి అతనికి బుద్ధి చెప్పండి, అంతేగాని అతనేం చెయ్యకండి అన్నానే. అక్కడితో సంక్షోభం అయిపోయి 2-3 నెలల తరువాత అది సరే, నేను మెసేజ్ పెట్టే చూడలేదు. ఆయుర్వేద షాపు